హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ అభియాన్స్ వరల్డ్. ఏంటి ములక్కాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా? మార్నింగ్ అయితే కూరగాయలు వచ్చినాయి, ఇంకా ములక్కాయలు తీసుకుందామని అయితే వెళ్ళాను. కాయ 10 రూపాయలు అన్నారు, ఇంకా 20కి 4 అయితే ఇచ్చాడు ఫైనల్గా. మీ ఏరియాలో ములక్కాయల కాస్ట్ ఎంత ఉందో చెప్పండి. ఈ సమ్మర్లో కూరగాయలను స్టోర్ చేయడం ఒక పెద్ద యుద్ధం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అస్సలు ఆగవు, కూరగాయలు బాగా డ్రై అయిపోతూ ఉంటాయి. అందులో ఈ ములక్కాయలు మరీను ఊరికే డ్రై అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో వీటిని స్టోర్ చేసుకోవడానికి ఒక చిన్న టిప్ అండి. సో ఫస్ట్ అయితే ములక్కాయల్ని నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలా పీసెస్లో అయితే కట్ చేసేసుకోవాలి. అవి స్కిన్ అయితే ఎక్కువ తీయొద్దు, కట్ చేసేటప్పుడు చాలా కొంచెమే తీయండి. స్కిన్ ఎక్కువ తీస్తే ఏంటంటే లోపల గుజ్జంతా కూడా డ్రైగా అయిపోతుంది, అవి తిన్నా వండుకున్నా బాగోవు అసలు. సో స్కిన్ అయితే ఎక్కువ తీయొద్దు. తర్వాత ఇలా ఎయిర్ టైట్ కంటైనర్ ఒకటి తీసుకొని అందులో ఒక టిష్యూ వేసి ఈ ములక్కాయ ముక్కలన్నీ కూడా అందులో పెట్టేసుకోండి. పైన కూడా ఒక టిష్యూతో కవర్ చేసేయండి. ఈ టిష్యూ వేయటం వల్ల ఏంటంటే ఏమైనా తడున్నా అది పీల్ చేసుకుంటుంది. సో ములక్కాయ ముక్కలు అయితే త్వరగా పాడవు. అంతేనండి, ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే.